ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభంగా జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నవంబర్ 6, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, గురువారం, తిథి కార్తీక బహుళ పాడ్యమి, సాయంత్రం 4:51 వరకు, నక్షత్రం భరణి, ఉదయం 8:40 వరకు, వర్ధ్యం రాత్రి 7:49 నుండి 9:18 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి 10:35 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:22 నుండి 3:07 వరకు, అమృతకాలం తెల్లవారుజామున 4:45 నుండి 6:14 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 5:25. ఈరోజు విశేషం విశాఖ కార్తె ప్రారంభం. భారతీయ కాలమానం మరియు వ్యవసాయ విధానంలో కార్తెలకు ప్రత్యేక స్థానం ఉంది. సూర్యుడు ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడో దాన్ని బట్టి కార్తె పేరు వస్తుంది. విశాఖ కార్తె సాధారణంగా నవంబర్ 1 లేదా 2వ వారంలో ప్రారంభమవుతుంది. 2025 నవంబర్ 6 నాటికి సూర్యుడు విశాఖ నక్షత్రంలో సంచరించటం వలన ఇది విశాఖ కార్తె అవుతుంది. ఈ కార్తెలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి, చలి ప్రభావం పెరుగుతుంది. ఈ సమయంలో వరి పంట పొట్టకు రావడం, కోతకు సిద్ధం కావడం వంటి ముఖ్యమైన వ్యవసాయ పనులు జరుగుతాయి. ఇది పంట పక్వానికి వచ్చే సమయాన్ని సూచిస్తుంది. విశాఖ కార్తె ప్రారంభంలో ఆకాశం నిర్మలంగా ఉంటుంది, చలి ప్రభావం పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి కొంత మేలు చేస్తుంది. ఇది గురుగ్రహానికి మరియు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, గురువులను పెద్దలను పూజించటం వలన అద్భుతమైన శుభ ఫలితాలు లభిస్తాయి. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి ఉన్నప్పటికీ ఆ పౌర్ణమి తిథి ప్రభావం ఈరోజు ఉదయం వరకు ఉంటుంది. కాబట్టి నవంబర్ 6 ఉదయం కూడా నదీ స్నానాలు మరియు దీపదానాలు చేసే ఆచారం ఉంది. కార్తీక మాసంలో వచ్చే గురువారం నాడు ఉభయ దేవతలను ఆరాధించటం వలన సకల కష్టాలు తీరి ఐశ్వర్యం లభిస్తుంది. గురువారం సందర్భంగా శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించటం, ఉపవాసం లేదా సాత్విక ఆహారం తీసుకోవడం, గురువులకు లేదా వృద్ధులకు సహాయం చేయటం, ధ్యానం లేదా ఆధ్యాత్మిక గ్రంథ పారాయణం చేయటం శుభప్రదం. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారో అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలపై దృష్టి పెడతారు. ఊహించని ధనలాభం ఉండవచ్చు. మాట తీరు ఆకర్షణీయంగా ఉండి ఇతరులను ఒప్పించగలుగుతారు. కానీ అహంకారం చూపవద్దు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు విశాఖ కార్తె ప్రారంభం కనుక కొత్త పెట్టుబడులకు లేదా ప్రణాళికలకు ఊతమిస్తుంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి మరియు తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షిస్తారు. శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. వైవాహిక జీవితంలో కొంత సానుకూలత కనిపిస్తుంది. భాగస్వామి మద్దతు లభిస్తుంది. వృత్తిపరంగా మీ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. గుర్తింపు పొందుతారు. తొందరగా కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ప్రణాళిక అవసరం. దూర ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత వ్యవహారాలలో బిజీగా ఉంటారు.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మానసిక ఆందోళన పెరగకుండా చూసుకోవాలి. గురువు ఆరాధన ద్వారా ఆటంకాలు తగ్గుముఖం పడతాయి. దైవభక్తి పెరుగుతుంది. ఇతరులను గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తిపరంగా లేదా వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త సామాజిక సంబంధాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటాయి. మీ కోరికలు మరియు లక్ష్యాలు నెరవేరే దిశగా అడుగులు వేస్తారు. స్నేహితులు లేదా సహోద్యోగుల విషయంలో అతిగా జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు వృత్తి జీవితంలో అనుకూలత ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీ పనితీరును గుర్తించి ప్రశంసిస్తారు. ప్రమోషన్ అవకాశం ఉంది. తండ్రి లేదా తండ్రితో సమానమైన వ్యక్తుల నుండి మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవం మరియు హోదా పెరుగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. పని ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించుకోవాలి. అహంకారాన్ని తగ్గించుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు అదృష్టం మీకు అనుకూలిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక లేదా ధార్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉన్నత విద్య మరియు పరిశోధన చేసేవారికి ఈరోజు శుభప్రదం. గురువు ఆరాధన వలన మరింత శుభ ఫలితం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు లేదా పెట్టుబడులు పెట్టడం మానుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం లేదా వారసత్వ ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. భాగస్వామ్య వ్యవహారాలలో మరియు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. గోప్యంగా ఉంచాల్సిన విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. మీరు మాట్లాడేటప్పుడు స్పష్టంగా మరియు నిష్పక్షపాతంగా ఉండాలి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు వ్యాపారం మరియు భాగస్వామ్య సంబంధాలలో అనుకూలత ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా సంధి చేయడానికి ఈరోజు మంచిది. సామాజిక సర్కిల్లో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో వాదనలకు దిగకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. అప్పులు తీర్చే అవకాశం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలలో అనుకూలత ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దినచర్యలో మార్పులు చేసుకుంటారు. అనవసరమైన ఒత్తిడి తీసుకోకుండా పనులను ప్రణాళికతో పూర్తి చేయండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి విద్యార్థులకు ఈరోజు అనుకూలం. ఏకాగ్రత పెరుగుతుంది. సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో అనుకూలత ఉంటుంది. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో లాభాలు పొందుతారు. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు లేదా అతిగా మాట్లాడటం మానుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ మరియు గృహ జీవితంపై దృష్టి పెడతారు. ప్రశాంతత లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన చర్చలు జరపవచ్చు. తల్లి లేదా ఇంటి పెద్దల నుండి ఆశీస్సులు లభిస్తాయి. ఇంటికి సంబంధించిన శుభకార్యాలు చేస్తారు. గురువారం కాబట్టి గురువును ఆరాధించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై వాదనలకు తావివ్వకుండా సర్దుకుపోవడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ముఖ్యమైన చర్చలలో విజయం సాధిస్తారు. చిన్న ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అవి మీకు లాభదాయకంగా ఉంటాయి. సోదరులు మరియు స్నేహితుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. సాహిత్యం, రచన లేదా మీడియా రంగాలలో ఉన్నవారికి ఈరోజు అనుకూలం. అతిగా ఆలోచించడం లేదా ఆందోళన చెందడం మానుకోండి.
ప్రశాంతంగా ఉండండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.